కామన్ వాస్తు ప్రేక్షకులకు మరియు జ్యోతిష ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. కామన్ వాస్తు జ్యోతిష ప్రేక్షకులకు, న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు ముఖ్యంగా అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే, మనకు ఈ మూడింటిలో ఏది ముఖ్యం? జ్యోతిషంలో అనేకం ఉన్నాయి. అనేకంలో ఒక మూడు మనం పొద్దున్న లేస్తే ఉపయోగిస్తున్నాం. ఈ మూడింటిలో ఏది ముఖ్యం? వాస్తు ముఖ్యమా, జ్యోతిషం ముఖ్యమా, న్యూమరాలజీ ముఖ్యమా అనేది ప్రశ్న. ఇక్కడ ముఖ్యంగా వాస్తు అనేది అది మన చేతిలో ఉంది. మనం అనుకున్నట్టుగా నిర్మించుకోవచ్చు. మనం కోరిన మంచి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కావలసిన లక్ష్యాలు సాధించడానికి అనుగుణంగా నియమాలను అనుసరించి మనం వాస్తు గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఏ నిర్మాణాలైనా మనకు అనుకూలంగా నిర్మించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే, వాస్తు అనేది ఈ గృహంలో ఉన్న అందరికీ పనికొచ్చేది, ఒకరికి కాదు అందరికీ పనికొచ్చేది. ఇది పూర్తిగా వాస్తు అనేది మన చేతిలోనే ఉంది. నియమాలను అనుసరించి మనం కట్టుకోవచ్చు. అందుకని ఏమంటారంటే, వాస్తు ఎంట్రన్స్లో పాస్ అయితే మిగిలిన ఎంట్రన్స్లో పాస్ కావడం తేలిక అవుతుంది అంటారు. అంటే ఇంకా ఏ ఎంట్రన్స్ అన్నవో ముందు ఇది పాస్ అయితే ఇవి పాస్ కావడం తేలిక అని అర్థం అన్నమాట. ఇక జ్యోతిష విషయానికి వచ్చినట్లయితే, జ్యోతిషంలో పూర్తి తేదీ కావాలి, తర్వాత సమయం కావాలి, ప్లేస్ కావాలి. ఈ మూడింటిని బట్టి ఆ పుట్టిన టైంలో ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం ప్రకారం ఏ విధంగా జరగాలో అది పూర్తిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. సపోజు ఒక వివాహం ఉంది, లేకపోతే ఒక ఉద్యోగం ఉంది, లేకపోతే ఒక సుఖం ఉంది. ఇలా అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. ఈ అంశాలలో ప్రతి అంశంలో 35 మార్కులు వస్తే పర్వాలేదు, యావరేజ్. అదే 60 మార్కులు వస్తే అబోవ్ యావరేజ్. అదే 75 మార్కులు వస్తే ఇంకా అబోవ్ యావరేజ్. అదే 100 వచ్చింది వరద సూపర్. అంటే అన్ని అంశాలలో ఈ విధంగా మార్కులు వస్తే ఇంకా మంచిది. ఒక్కొక్క అంశాల్లో ఒక్కొక్క దాంట్లో వచ్చిన మార్కులను బట్టి మన యొక్క ఫలితాలు ఉంటాయి. మనం కనుక పరీక్షలు రాసినప్పుడు వివిధ సబ్జెక్టులో ఏది మార్కులు వస్తాయో దాన్ని బట్టి మనకు దేంట్లో తెలివితేటలు ఉన్నాయనేది అర్థమవుతుంది. అలాగే దీంట్లో వచ్చిన మార్కులను బట్టి మనకు దేంట్లో మంచి ఫలితాలు ఉంటాయనేది మనకు తెలుస్తూ ఉంది. ఇది పైన భగవంతుడు మనకు పుట్టిన టైం ప్రకారం నిర్ణయించేటువంటి అదృష్టం, లక్కీ, మనకి ఇచ్చేటువంటి యొక్క లక్కీ. ఇక్కడ ఏమిటంటే న్యూమరాలజీ అనేది ఓన్లీ తేదీని బట్టి, మనకు ఉండే పేరుని రెండింటికి సంబంధాన్ని బట్టి దాన్ని నిర్ణయించేది న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీలో ఇది కూడా ఒక వ్యక్తికి సంబంధించింది. జ్యోతిష్యం కూడా, న్యూమరాలజీ కూడా ఒక వ్యక్తికి సంబంధించిందే. అయితే ఇందులో 60% వరకు అబౌవ్ ఫలితాలు సాధించవచ్చు. మరి ఇది కూడా వ్యక్తికి సంబంధించింది. మంచి పేరుకు తగ్గట్టుగా తేదీ తగ్గట్టుగా పేరు ఉండాలి. అలా నియమాలు కనుక పూర్తి చేసినట్టయితే ఇందులో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే నా అభిప్రాయం ఏమిటంటే, ఇందులో ఒక విషయం తీసుకున్నాం, ఉద్యోగం తీసుకున్నాం. ఈ ఉద్యోగంలో 0 మార్కులు వచ్చినాయి అనుకోండి, న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసినా కూడాను మంచి ఫలితాలు రావు అనేది నా అభిప్రాయం. ఇందులో పాస్ మార్కులు క్వాలిఫై అయ్యి ఉంటే, ఇందులో మనం కనుక న్యూమరాలజీ కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇది భగవంతుడు మనకు మంచిగా రాస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇందులో ఏమైనా దోషాలు ఉన్నట్టయితే తగిన రెమెడీ చేసుకోవడం వల్ల మనకు ఆ యొక్క చెడుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే న్యూమరాలజీలో కూడా మన పేరుని మన తేదీకి అనుగుణంగా కరెక్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇందులో దేన్ని తక్కువ ఎక్కువ అనేటువంటిది కాదు, ఏదైనా మనం చేసుకోవచ్చు, ప్రతి ఫలితాన్ని సాధించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఇది ఓకే అయితే ఇక మనం మిగతా వాటిని చూసుకోవడం మంచిది. అయినా మనం ఇవన్నీ మన చేతిలో ఉన్నది, ఇది మనం పరిశీలించి దానికి తగ్గట్టుగా చేసుకునేది, అది కూడా మన చేతిలో ఉన్నదే.
దీనికి అనుగుణంగా దాన్ని చేసుకునేది, ఇది కూడా మన చేతిలో ఉన్నది. మరి ఉన్న వాటిని చేసుకొని మంచి ఫలితాలు పొందడం వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా. మరి ఎందుకు అశ్రద్ధ చేయడం? అది మంచిదా ఇది మంచిదా అని ఎందుకు అడగడం? కాబట్టి అవన్నీ చేసుకోవడం వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా వాస్తులో నేను కానీ న్యూమరాలజీలో కానీ జ్యోతిష్యంలో కానీ ట్రైనింగ్ ఇస్తున్నాను, క్లాసులు ఇస్తున్నాను. ఆసక్తి గలవారు సంప్రదించండి. తర్వాత నేను వాస్తు మీద నేను ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక పద్ధతుల్ని విషయాలన్నింటి కూడాను ఒక 2 గ్రంథాల రూపంలో రాశాను. అవి వారం రోజుల్లో మనకు అందుతాయి. ఆసక్తి గలవారు మీరు మీ యొక్క ఫోను నెంబర్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ పంపి మీ యొక్క బుక్ను రిజర్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఏది మంచిది అనేది ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుస్తుందని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ని క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.